హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను స్ట్రీక్ యాప్లో ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది నేను నేర్పించబోతున్నాను. అయితే స్ట్రీక్ ఆల్రెడీ 1.0, 2.0 అండ్ 3.0 యాప్ వర్షన్స్ మారుతూ వచ్చింది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా 4.0 ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. అండ్ ఈ 4.0 యాప్ని 8th నవంబర్ అంటే 2 వీక్స్ వరకు మనకి ఫ్రీగా ఇస్తున్నారు. సో బెటర్ ఒకసారి మనం గనక ఈ 2 వీక్స్‌లో మనం ట్రై చేసి బాగుంది అని అనుకుంటే ఫర్దర్‌గా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డైలీ మనం ఒక 50 బ్యాక్ టెస్టులు చేసుకోవచ్చు, 50 స్కాన్స్ చేసుకోవచ్చు అండ్ 5 డిప్లాయ్‌మెంట్స్ చేసుకోవచ్చనమాట. సో అయితే స్ట్రీక్ యాప్‌లో లాగిన్ అవ్వడం కోసం మనకి జీరోదా అకౌంట్ అనేది కంపల్సరీ. సో జీరోదా అకౌంట్ ఉంది అని అనుకుంటే మనం కైట్ యాప్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుందనమాట. సో దీంట్లో కింద నావిగేషన్ బార్స్ ఉన్నాయి చూడండి. సో కిందున్న బార్స్‌ని నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బటన్ వచ్చేసి హోమ్ బటన్ అనమాట. సో ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్ పేజ్‌లో ల్యాండ్ అవుతాం మనం. బట్ నెక్స్ట్ నావిగేషన్ బార్ వచ్చేసి మనకి క్రియేట్ స్ట్రాటజీ. సో మనం ఆల్రెడీ వెబ్ వెర్షన్‌లో చూసుకున్నప్పుడు స్ట్రాటజీ క్రియేట్ చేయడం అండ్ స్కానర్ గురించి నేర్చుకున్నాం కదా! సో ఒకవేళ మనం ఇప్పుడు యాప్‌లో స్ట్రాటజీ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్‌ది టెక్నికల్స్. తర్వాత నావిగేషన్ బార్ వచ్చేసి స్క్రీనర్స్. నెక్స్ట్‌ది మై ప్రొఫైల్. సో ఇలాగా మనకి ఈ 5 నావిగేషన్ బార్స్ ఉన్నాయి. హోమ్, క్రియేట్ స్ట్రాటజీ, టెక్నికల్, స్క్రీనర్ అండ్ మై ప్రొఫైల్. వీటన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం హోమ్ క్లిక్ చేసినప్పుడు ఇలాగా మన అకౌంట్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది జీరోదాది. సో దీంట్లో మనకిప్పుడు కొంచెం కిందకి గనుక స్క్రోల్ చేసామని అనుకోండి. సో ఇక్కడ నాకు లైవ్ పోర్ట్‌ఫోలియో మనం ఏవైనా గనుక ట్రేడ్ చేసుంటే దానికి సంబంధించిన పొజిషన్స్ ఇక్కడ కనపడతాయి. అండ్ మన హోల్డింగ్స్ అనేవి ఇక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఆ రోజు ట్రేడ్ చేసిన ఆర్డర్స్ మనం చూసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ బుక్ ఉంటుంది. సో ఓపెన్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ కనుక ఏమన్నా అయితే ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఏదైనా స్ట్రాటజీస్ లైవ్‌లో ఉన్నాయని అనుకోండి. లైవ్ స్ట్రాటజీస్, పేపర్ ట్రేడింగ్ లేదా స్కానర్స్ ఆల్రెడీ మనం చేసుకొనుంటే ఇక్కడ కనపడతాయి. బట్ ఈ యాప్ నేను కూడా ఇప్పుడు ఫ్రెష్‌గా ఓపెన్ చేశాను కాబట్టి నేను ఇంకా ఏమి డిప్లాయ్ చేయలేదు. సో ఇంకా కనిపించట్లేదు. నెక్స్ట్ ఇంకొంచెం కిందకెళ్ళిన తర్వాత పికప్ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్. అంటే నేనేదో ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. బట్ మధ్యలో ఎక్కడో ఆపేసి బ్యాక్‌కొచ్చేసి వేరే ఏదో పని చేసుకున్నాననుకోండి. సో మళ్ళీ నేను ఆ స్ట్రాటజీని ఒకసారి నేను వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే ఎంత శాతం కంప్లీట్ అయింది. సో నేను ఇక్కడ 75% ఆల్రెడీ కంప్లీట్ చేశాను స్ట్రాటజీ. దీన్ని ఇంకా 25% బ్యాలెన్సే ఉంది. సో దీన్ని నేను అక్కడికెళ్ళి స్కానర్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్కవర్ సెక్షన్‌లో మనకి ఇప్పుడు స్ట్రాటజీస్‌లో మనకి ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, మీన్ రివర్షన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ ఆల్రెడీ అవైలబుల్‌లో ఉన్నాయి. వీటిలో గనక మనకి ఏదైనా బాగుంది, ఇది పర్టిక్యులర్ స్టాక్‌కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం అది డిప్లాయ్ చేసుకొని లేదా టేక్ లైవ్ క్లిక్ చేసి మనం దాన్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్కానర్స్‌లో గనక చూస్తే మనకి బుల్లిష్ స్కానర్స్ ఏమున్నాయి, బెరిష్ స్కానర్స్ ఏమున్నాయి, నెక్స్ట్ అలాగే క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్‌లో మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ అని, బెరిష్ హారమి అని. సో ఇలాంటివి ఏవైనా స్కాన్ చేసుకొని మనం స్టాక్స్‌లో సపోజ్ నిఫ్టీ 500 స్టాక్స్ అన్నిటికి నేను స్కాన్ చేసుకుంటే నాకు ఇక్కడ 7 మ్యాచెస్ వచ్చాయి. ఏం మ్యాచెస్ వచ్చాయనేది ఇక్కడ క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి టాప్ మూవర్స్ అని కనపడుతుంది. సో ఈ టాప్ మూవర్స్ అనేది మనం సపోజ్ డైలీ కావాలంటే డైలీ చూసుకోవచ్చు, లేదా హవర్లీ కావాలంటే హవర్లీ చూసుకోవచ్చు. సో ఇలాగా మనకిప్పుడు హారిజాంటల్ వ్యూలో కనపడుతుంది కదా! ఇది ఒకవేళ వెర్టికల్ వ్యూలో కనిపించాలనుకోండి. ఇక్కడ 2 డాషెస్ ఉంది కదా! దీని మీద గనుక నేను క్లిక్ చేశానంటే వెర్టికల్ వ్యూలో వస్తుంది. దీన్ని మనం చూసుకోవచ్చు. అలా కాదు మళ్ళీ హారిజాంటల్‌గా కనిపించాలంటే ఇక్కడ 4 డాట్స్ సింబల్ కనపడుతుంది కదా! దీని మీద గనక మనం క్లిక్ చేస్తే హారిజాంటల్ సింబల్‌కి వచ్చేస్తుంది. సో ఇలాగా మనకి హోమ్ బార్ అనేది ఉంటుంది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక స్కానర్‌ని క్రియేట్ చేసుకోవడం గానీ, అదెలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో స్ట్రాటజీ క్రియేట్ చేయడం కోసం నేను ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ ఇక్కడ వదిలేసున్నాను ఆల్రెడీ. సో ఎంఎస్ఈడి 75% కంప్లీట్ అయింది. సూపర్ ఇన్ అనేది 75% కంప్లీట్ అయింది. ఎస్టీఆర్ఎస్ఏ అనే ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. సో ప్రెజెంట్ నేను ఒక కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేయాలి అని అనుకోండి. క్రియేట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేస్తాను. అదే పాత స్ట్రాటజీని ఇంకా బిల్డప్ చేద్దాం అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఒక న్యూ స్ట్రాటజీ క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాను.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్టాక్ సూపర్ ట్రెండ్‌ని దాటి పైన క్లోజ్ అయితే దాన్ని నేను బై చేద్దాం అని అనుకుంటున్నాను అనుకోండి. దానికి సంబంధించిన స్ట్రాటజీ నేను రాయాలి. ఎలా రాస్తానో ఇక్కడ చూడండి. సో క్రియేట్ న్యూ స్ట్రాటజీ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ సూపర్ ట్రెండ్ కాబట్టి ఆహ్, సూపర్ ట్రెండ్ ట్రైల్ అని రాసుకుంటున్నాను. సో క్రియేట్ గనుక నేను క్లిక్ చేశాను అని అంటే నెక్స్ట్ ఏ స్టాక్స్ మనకి చెక్ చేసుకోవాలి అనేది కావాలి. సో సపోజ్ నేను M&M ఫినాన్షియల్ ఇలాగా కొన్ని స్టాక్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ చేయాలి, SBIN, తర్వాత HDFC బ్యాంక్ యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో HDFC బ్యాంక్. సో ఇలాగా మనకి ఏ స్టాక్స్ కావాలి అని అనుకుంటే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఎంట్రీ కండిషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కండిషన్ కోసం నేను ఇక్కడ క్లిక్ చేశాను, యాడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను క్లోజ్ అనేది సూపర్ ట్రెండ్‌ని క్రాస్ ఓవర్ అవ్వాలి. సో దానికి సంబంధించిన ఇది రాసుకోవాలి. సో క్లోజ్ తర్వాత క్రాసెస్ అబోవ్ ఆల్రెడీ అదే వచ్చేసింది. ఒకవేళ రాకపోతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రాసెస్ బిలో ఉంది, ఈక్వల్ టు ఉంది, లోవర్ దెన్, హయ్యర్ దెన్, క్రాసెస్ అబోవ్ ఉంది. నేను క్రాసెస్ అబోవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఇప్పుడు నేను ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ ఓపెనింగ్ రేంజ్ అని వచ్చింది. బట్ నాకు కావాల్సింది సూపర్ ట్రెండ్. సో నేను డిలీట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. సూపర్ ట్రెండ్ యాడ్ చేద్దాం. సో సూపర్ ట్రెండ్. సో సూపర్ ట్రెండ్‌లో సపోజ్ నేను 14.4 వాడాలని అనుకుంటున్నాను. సో 14 and 4 కనుక నేను ఇక్కడ యాడ్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఒకవేళ సూపర్ ట్రెండ్‌ని కనుక దాటి పైన క్లోజ్ అయింది అంటే నాకు సిగ్నల్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఎంట్రీ కండిషన్ ఇదే నాది. సో డన్ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ కోసం సపోజ్ నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నేను మేబీ ఒక 0.2% స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటున్నాను అండ్ 0.3% ప్రాఫిట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దీన్ని ఒకసారి నేను టెస్ట్ చేశాను అని అనుకోండి. సో ఎగ్జిట్ కండిషన్ మీద డన్ క్లిక్ చేసి దీన్ని నేను టెస్ట్ చేయాలని అనుకుంటున్నా. బట్ మనకి ఎంత క్వాంటిటీలో టెస్ట్ చేసుకోవాలి, MISలో టెస్ట్ చేసుకోవాలా, వేరే దాంట్లో టెస్ట్ చేసుకోవాలా, ఇది కూడా మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్వాంటిటీ నేను 10 క్వాంటిటీ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంటర్వెల్ నేను 5 minute క్యాండిల్ స్టిక్ చార్ట్లో చూడాలని అనుకుంటున్నాను. అండ్ సో టైం ఇక్కడ బ్యాక్ టెస్ట్ అయ్యే రిజల్ట్స్ మనకు వస్తుందన్నమాట. సో డన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ రన్ బ్యాక్ టెస్ట్ కనుక క్లిక్ చేశాను అంటే స్ట్రాటజీ అనేది క్రియేట్ అయిపోయి అక్కడ బ్యాక్ టెస్ట్ జరుగుతుందన్నమాట. సో వన్స్ బ్యాక్ టెస్ట్ జరిగిన తర్వాత మనకి ఇలాగా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో మనకి ఇది వర్కౌట్ కాలేదు. సో మనం చాలాసార్లు రకరకాల యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు లేకపోతే ఏదైనా బుక్స్ చదివినప్పుడు ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఒక్కసారి కనుక మనం బ్యాక్ టెస్ట్ చేసామంటే అసలు దాన్ని రియల్ ఎంతవరకు వర్కౌట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒకవేళ ఈ స్ట్రాటజీ నాకు నచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను దీన్ని అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సో డిప్లాయ్ మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో డిప్లాయ్ కనుక క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ కండిషన్స్ కొట్టేసి లైవ్ ట్రేడ్లోకి మనం క్లిక్ చేసుకోవచ్చు, లైవ్ ట్రేడ్ క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది మనకి లైవ్లో ఉంటుంది. ఎప్పుడైతే కనుక నాకు మళ్ళీ సూపర్ ట్రెండ్ దాటినట్టు ఇండికేషన్ వస్తుందో అప్పుడు మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్రియేట్ న్యూ స్ట్రాటజీ మనం చూసాం కదా. నెక్స్ట్ కొంచెం కింద కనుక స్క్రోల్ చేస్తే డిస్కవర్ సెక్షన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ కొంతమంది డిఫైన్ చేసినవి, ఎక్స్పర్ట్స్ డిఫైన్ చేసినవి మనకు ఆల్రెడీ స్ట్రాటజీస్ ఇక్కడ కనపడతాయి. వీటిని మనం ఎడ్యుకేషనల్ పర్పస్కి యూజ్ చేసుకుంటూ అండ్ అలాగే ఏదైనా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే మనం దాన్ని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంచెం కిందకి వెళ్ళాము అని అంటే మళ్ళీ మనకి లైవ్ సెక్షన్లో ఆల్రెడీ లైవ్లో ఏవైనా ఉన్నాయి డిప్లాయ్ చేసినవి అని అంటే మనకి ఇక్కడ కనపడతాయి. పేపర్ ట్రేడింగ్ కావాలి అని అనుకున్నా కూడా మనం డిప్లాయ్లో పేపర్ ట్రేడింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ స్ట్రాటజీ తర్వాత టెక్నికల్ సెక్షన్కి వెళ్దాం. సో టెక్నికల్ సెక్షన్ మీద నేను క్లిక్ చేశాను అని అనుకోండి, నాకు ఇక్కడ కొన్ని స్టాక్స్ కనపడుతున్నాయి కదా. ఇవి కాకుండా నేను ఏవైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఇక్కడ క్రియేట్ న్యూ క్లిక్ చేసి సపోజ్ నేను ఒక లిస్ట్ నేమ్ పెట్టుకుంటున్నాను. లెట్ అస్ సే బ్యాంక్స్ నాకు కావాలనుకుంటున్నా, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్. సో క్రియేట్ చేస్తున్నాను. సో నాకు బ్యాంక్స్లో HDFC బ్యాంక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ICICI బ్యాంక్. సో నెక్స్ట్ ICICI బ్యాంక్ అండ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను అనుకున్నాం.
సో ఇప్పుడు నేను 4 బ్యాంక్స్ ఇక్కడ నేను యాడ్ చేశాను. సో ఇక్కడ నాకు వాటి యొక్క టెక్నికల్స్ కనపడుతున్నాయి చూడండి. సో టెక్నికల్స్ కనపడుతున్నప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ కొంచెం బుల్లిష్‌గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ బుల్లిష్ ఉంది. ఎస్బీఐ కొంచెం బెరిష్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బుల్లిష్ ఉంది. వీటిని నేను డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో టెక్నికల్స్ ఎలా ఉన్నాయి అని చూసుకోవాలనుకుంటే నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను అని అంటే సో నాకు ఇక్కడ బుల్లిష్ కనపడుతుంది. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ కనపడుతుంది. అదే నాకు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కావాలి అని అనుకోండి బెరిష్ సిగ్నల్ కనపడుతుంది. సో ఇలాగా మనకి షార్ట్ టర్మ్‌లోనేమో బెరిష్‌నెస్ ఉంది. లాంగ్ టర్మ్‌లోనేమో బుల్లిష్‌నెస్ ఉంది అని చెప్పి మనం ఈ యాక్సిస్ బ్యాంక్ టెక్నికల్స్‌ని చూసి అర్థం చేసుకోవచ్చు. సో ఎన్ని ఇండికేటర్స్ మనకి బుల్లిష్ చెప్తున్నాయి, ఎన్ని ఇండికేటర్స్ న్యూట్రల్ చెప్తున్నాయి, ఎన్ని ఇండికేటర్స్ బెరిష్ చెప్తున్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఒకవేళ నేను ఏమన్నా బై చేసుకోవాలన్నా, సెల్ చేసుకోవాలన్నా డైరెక్ట్‌గా ఇక్కడ మనకి బై అండ్ సెల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం సపోజ్ నేను బై చేయాలనుకుంటున్నాను. బై చేసి ఎంఐఎస్‌లోనా లేకపోతే సిఎన్సిలోనా ఎంత క్వాంటిటీ ఏ ప్రైస్‌లో బై చేయాలనుకుంటున్నాను, స్టాప్ లాస్, లిమిట్, మార్కెట్ ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని బై అనేది క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం టెక్నికల్స్‌లో ఇలాంటివన్నీ డిఫరెంట్ బ్యాంక్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి. వేటికి కావాలన్నా కూడా మనం టెక్నికల్స్ చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్కానర్ సెక్షన్‌కి వెళ్దాం. సో స్కానర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్కానర్స్ మీద క్లిక్ చేసినప్పుడు సపోజ్ నేను ఏదైనా న్యూ స్కానర్ కనుక క్రియేట్ చేయాలి అని అనుకోండి, క్రియేట్ న్యూ స్కానర్ మనం చేస్తాము. అయితే ఇవాళే నాకు ఒక యూట్యూబ్ ఫాలోవర్ ఒక స్కానర్‌ని ఎలా క్రియేట్ చేయాలి అని ఒక క్వెషన్ అడిగారు. సో నేను అదొక్కసారి మీకు చూపిస్తాను. సో తను నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ షుడ్ బి క్లోజ్డ్ అబోవ్ SMA 20 అంటున్నారు. అండ్ సెకండ్ క్యాండిల్ షుడ్ బి క్లోజ్డ్ అబోవ్ హై ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ అంటున్నారు. సో ఈ కండిషన్‌కి మనకి స్ట్రీక్ జీరోదాలో ఎలాగ రాయాలి కండిషన్ అని అడుగుతున్నారు. సో నేను ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే లోపు చెప్తా అన్నాను. సో ఎలాగో వీడియో చేస్తున్నాం కదా, దీంట్లోనే చెప్దామని అనుకున్నాను. సో ఈ కండిషన్ నేను ఇప్పుడు స్కానర్‌లో రాసి మీకు చూపిస్తాను. సో దీనికోసం మనం క్రియేట్ న్యూ స్కానర్ క్లిక్ చేయాలి. సపోజ్ SMA ప్లస్ అని పెట్టుకుంటున్నాను నేమ్. సో క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ నేను నిఫ్టీ 500 స్టాక్స్ అన్నిటికీ చూసుకోవాలి అని అనుకుంటున్నాను. లెట్ us టేక్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను అండ్ క్యాండిల్స్టిక్ చార్ట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కండిషన్ మనం యాడ్ చేయాలి. సో కండిషన్ యాడ్ చేయడానికి ముందు తను అడిగిన క్వెషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ 2 క్యాండిల్స్ గురించి మాట్లాడారు. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది SMA 20ని దాటాలి. సెకండ్ క్యాండిల్ మనకి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని దాటి క్లోజ్ అవ్వాలి. అయితే నేను ఇప్పుడు సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ప్రెజెంట్ క్లోజ్ అని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది పాస్ట్ క్లోజ్ అనుకుంటున్నాను. సో దానికి తగినట్టుగా మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఎలా రాస్తాను అనేది చూడండి. సో యాడ్ కండిషన్ హియర్ చేశాను. సో ఇక్కడ కండిషన్ మనం రాయాలి. సో ఫస్ట్ క్లోజ్ తీసుకుంటున్నాను. క్లోజ్. సో క్లోజ్లో నాకు ఫస్ట్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో సో ప్రీవియస్ క్యాండిల్ కాబట్టి నేను ఆఫ్సెట్ అనేది 1 పెట్టుకుంటున్నాను అనమాట. సో ప్రీవియస్ క్యాండిల్ ఆఫ్సెట్ 1 పెట్టుకొని ఇది నాకు క్రాసెస్ ఎబోవ్ నాకు SMA 20 కావాలి. సో SMA సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీంట్లో 20 పీరియడ్ ఉంది. డన్. రైట్. అండ్ అలాగే ఇంకొక కండిషన్ కావాలి నాకు ఏంటంటే ప్రెజెంట్ క్యాండిల్ క్లోజ్ అనేది ప్రీవియస్ క్యాండిల్ హై పైన ఉండాలన్నమాట. సో వుడ్ యూ లైక్ టు యాడ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ క్యాండిల్ క్లోజ్. సో క్లోజ్ అనేది సో ఇక్కడ నాకు ఆఫ్సెట్ అవసరం లేదు ఎందుకంటే ప్రెజెంట్ క్యాండిల్ కాబట్టి. ప్రీవియస్ క్యాండిల్ కావాలంటే నాకు ఆఫ్సెట్ కావాలి. డన్ క్లిక్ చేస్తున్నాను. హయ్యర్ దెన్ ప్రీవియస్ క్యాండిల్ హై. సో హై రాస్తున్నాను. సో దీనికి మళ్ళీ మనకి ఆఫ్సెట్ 1 కావాలి. సో ప్రీవియస్ క్యాండిల్ హై కాబట్టి రైట్. సో ఇప్పుడు నేను డన్ కనుక క్లిక్ చేశాను అని అనుకోండి, ఇక్కడ నాకు స్కానర్ కండిషన్ మనం రాసినట్టు అవుతుంది. సో డన్ క్లిక్ చేశాను. ఇప్పుడు స్కాన్ అండ్ సేవ్ కనుక క్లిక్ చేశాను అని అనుకోండి, ఇక్కడ నాకు సో అండ్ సో ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది మనకి సో నాకు స్కాన్ రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ. సో స్కాన్ రిజల్ట్స్లో నాకు ఇక్కడ స్టాక్స్ కనపడుతున్నాయి. ఇలాగ హారిజాంటల్ వ్యూలో కనపడుతుంది. ఒకవేళ నాకు వెర్టికల్ వ్యూ కావాలి అని అనుకుంటే ఇక్కడ టాగుల్ చేయొచ్చు అనమాట మనం. సో టాగుల్ చేస్తే ఇలా వెర్టికల్ వ్యూలో కనపడుతుంది. నాకు అన్ని స్టాక్స్ కావాలి అని అనుకుంటే వ్యూ మోర్ క్లిక్ చేయొచ్చు. సో నాకు ఓన్లీ 3 స్టాక్సే ఉన్నాయి. సో దీన్ని నేను ఒకసారి కనుక క్లిక్ చేశాను అని అనుకోండి, ఇక్కడ నాకు దాని యొక్క టెక్నికల్స్ వస్తున్నాయి. బుల్లిష్ ఉందా, బెరిష్ ఉందా అని. అండ్ అలాగే నేను ఇక్కడ నుంచే డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. బై ఆర్ సెల్ ఆప్షన్స్ మనకి ఇక్కడే ఉన్నాయి. బై కావాలంటే బై చేసుకోవచ్చు, మన కండిషన్ని బట్టి. సెల్ కావాలంటే సెల్ చేసుకోవచ్చు.
క్రియేట్ న్యూ స్కానర్ అనేది మనం ఇప్పటిదాకా చూసాం. ఇంకొంచెం కిందకి వెళ్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కానర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏవైనా స్కానర్స్ కనుక మనకి లైవ్‌లో ఉంటే ఇక్కడ లైవ్ సెక్షన్‌లో కనపడుతుందనమాట. సో ఇప్పటిదాకా మనం హోమ్ స్క్రీన్, క్రియేట్ స్ట్రాటజీ, టెక్నికల్స్ అండ్ స్కానర్ సెక్షన్ చూసాం. నెక్స్ట్ మనం ఇక్కడ మై ప్రొఫైల్ సెక్షన్ ఉంది. సో దీంట్లో జనరల్‌గా మనం ఈ యాప్‌ని ఫర్దర్‌గా బై చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ప్రైజింగ్ అండ్ మన డీటెయిల్స్ అండ్ అలాగే మనం ఆల్రెడీ ఎన్ని బ్యాక్ టెస్టులు చేసాం, ఎన్ని డిప్లాయ్మెంట్స్ చేసాం, ఎన్ని స్కాన్స్ చేసాం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ ఫ్రీ వెర్షన్‌లో మనకి 50 బ్యాక్ టెస్ట్ పర్ డే ఇస్తున్నారు, 5 డిప్లాయ్మెంట్స్ ఇస్తున్నారు అండ్ 50 స్కాన్స్ పర్ డే ఇస్తున్నారు. సో మన ఈక్విటీ అమౌంట్ ఎంత ఉంది, ఎంత మార్జిన్ యూటిలైజ్ చేసాం అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుందన్నమాట. రైట్. సో ఇట్లాగా మనం ఈ స్ట్రీక్ యాప్ యూజ్ చేసుకొని మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్క్రీనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో, మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అప్డేట్ వస్తుందో దాని పరంగా మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో మనం వెబ్ వెర్షన్ అనేది చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ యాప్ వెర్షన్ కూడా అదే రేంజ్ ఆఫ్ కంఫర్ట్ తీసుకురావడానికి కంటిన్యూస్ అప్డేట్స్తో స్ట్రీక్ ప్లాట్ఫామ్ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఈ స్ట్రీక్ 4.0 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వెబ్ వెర్షన్‌కి ఈక్వల్‌గా వచ్చింది కాబట్టి మనం దీన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని బెనిఫిట్ పొందొచ్చు. అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఫ్రీ వెర్షన్ నడుస్తుంది కాబట్టి నవంబర్ 8th వరకు మనం దీన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఐ థింక్ ఆల్గో ట్రేడింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.